టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర బాక్సాఫీస్ దగ్గర రెండో వారంలో అడుగుపెట్టి మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. కాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర 8వ రోజు మంచి జోరునే ఉన్నంతలో చూపించగా ఆల్మోస్ట్ 7వ రోజుకు ఈక్వల్ లెవెల్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకుంది. ఇక 8వ రోజుతో పోల్చితే ఇప్పుడు 9వ రోజు వీకెండ్ స్టార్ట్ అవ్వడంతో ర్యాంపేజ్ ను స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది దేవర సినిమా. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆల్మోస్ట్ నిన్నటి లెవెల్ తో పోల్చి చూస్తే ఆల్మోస్ట్ టికెట్ సేల్స్ లో 50 to 60% వరకు గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది. దాంతో ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా సినిమా ఈ రోజు ట్రెండ్ ఇలాగే కొనసాగితే మంచి కలెక్షన్లతో దుమ్ము లేపే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయని చెప్పాలి. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఇదే రేంజ్ ట్రెండ్ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కొనసాగితే సినిమా 9వ రోజు తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్ల నుండి 4 కోట్ల మార్కు వైపు పరుగులు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి సినిమా కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు పెరుగుతాయనేది చెప్పగలం. ఇక బాక్సాఫీస్ దగ్గర హిందీలో ఈ రోజు కొంచెం గ్రోత్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా 3 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ను సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక కర్ణాటకలో పర్వాలేదనిపించే గ్రోత్ ఉన్న ఈ సినిమా తమిళనాడు, కేరళలో కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయింది. ఓవర్సీస్ లో పర్వాలేదనిపించే విధంగా పర్ఫార్మెన్స్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా మొత్తం మీద ఈ రోజు వరల్డ్ వైడ్ గా 6 కోట్ల నుండి 6.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా గ్రోత్ ను సాధిస్తే కలెక్షన్ల పరంగా మరి కాస్త గ్రోత్ ను సినిమా చూపించవచ్చు. మరి ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేసరికి సినిమా ఎలాంటి గ్రోత్ ను చూపించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.